ఇక చాప్టర్ 3 స్టార్టింగ్‌లో అయితే మేనర్‌లో లల్లాయిడ్ అండ్ వాళ్ళ ఫాదర్ అయితే డిన్నర్ చేస్తుంటారు. అప్పుడేమో లల్లాయిడ్ ఏమో ఇలా అనుకుంటాడు. నేనింతవరకు తనని అవాయిడ్ చేస్తూనే ఉన్నా. కానీ ఇప్పుడు ఒకవేళ తను నన్ను ఇవన్నీ గూడా కట్టకుండా ఆపేస్తే ఏంటి పరిస్థితి? ఇక వాళ్ళ ఫాదర్ ఉండి, "ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు?" అంటే పబ్ ఓనర్ నన్నొక ఆండోల్ రూమ్ క్రియేట్ చేయమన్నాడు. సో, నేను ఆయనకొకటి కట్టిచ్చా. అంటే మిగతా పీపుల్ దగ్గర నుంచి గూడా నువ్వు ఆర్డర్స్ తీసుకుంటున్నావా మన ప్రజల నుంచి? మీకు చూస్తుంటే మీకు ఆల్రెడీ తెలిసినట్టుంది. అంటే వాళ్ళంతా కూడా మనవాళ్ళు. సో, మనం వాళ్ళని ఎప్పుడు గూడా బాగా చూసుకోవాలి. నువ్వు కానీ వాళ్ళని నమ్మించి మోసం చేస్తే నేను ఊరికే ఊరుకోను. అంటే అల్లాయుడు నేనిలాంటివేం చేయనులెండి అని చెప్తాడనమాట. సరే ఇక మనం మాట్లాడడం పూర్తి చేస్తే నేనెళ్ళిపోతా. ఇక వాళ్ళ నాన్నేమో ఇలా అంటాడు. ఇదంతా కూడా మన ఫ్యామిలీ సిట్యుయేషన్ వల్ల నీకు కళ్ళు, చెవులు ఉన్నాయి. నీకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో. ఇదంతా గూడా దీని గురించి పట్టించుకోకు. నేను వీలైనంత తొందరగా వీటి నుంచి బయట పడడానికి చూస్తా. సో, నువ్వు వీటిలో ఇన్వాల్వ్ కాకు అని చెప్తాడనమాట. ఇక లాయిడేమో ఈ మాటలు నేను విన్నా ఇంతకుముందు. ఇక పాస్ట్‌లో ఏమో మనకి సుహో వాళ్ళ నాన్నయితే చెప్తుంటాడు. "ఏం కంగారు పడకు సుహో, నువ్వు ఇలాంటివన్నీ పట్టించుకోకు. ఇదంతా గూడా మామూలే. నువ్వు కిందికెళ్ళి సదువుకో గట్టిగా." ఇక మనోడంతే అనుకుంటాడు. నేనప్పుడు అనుకున్నా అంతా గూడా బాగానే ఉంటుందని. కానీ నాకు తెలుసు అది బాగుండదని. నేను నా జీవితాన్ని మళ్ళీ దరిద్రంగా మార్చుకోవాలని లేదు. కేవలం ఆ డబ్బు మూలంగా. ప్లీజ్ మీరు దీన్ని ఎట్టి పరిస్థితిలో వదలకండి. ఎందుకంటే నేను గూడా వదలను. అప్పుడు కానీ నేను గూడా సేమ్ మా నాన్నతోని ఇవే చెప్పింటే అని అనుకుంటాడనమాట. సరే ఇప్పటికి నా దగ్గర 32 స్టైల్ డిఫరెంట్ ఆర్డర్సు పైగా 57 డిఫరెంట్ స్టైల్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి. నాకు దగ్గర దగ్గర సగం డబ్బు మొత్తం గూడా వచ్చేసింది అని మనోడు థింక్ చేస్తూ ఎళ్తుంటే మనోడిని దాటుకొని ఇద్దరైతే వెళ్తారనమాట. వాళ్ళిద్దరూ వచ్చేసి అప్పిచ్చిన వాళ్ళు. ఇక మనోడేమో నేనేమో లార్డ్ కొడుకుని కానీ వాళ్ళు నన్ను గ్రీట్ చేయట్లేదు. ఉండు వాళ్ళిద్దరూ అని వాళ్ళేమో లల్లాయిడ్ ఫాదర్‌తోనైతే మాట్లాడుతూ ఉంటారనమాట. "ఏంటి నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఇలా కట్టకుండా ఉంటావు? మనం మాట్లాడిన డేట్ ఆల్రెడీ అయిపోయింది. నువ్వు ఎన్ని రోజులు ఇలా చేస్తావు?" అండ్ వాళ్ళ నాన్నతోనైతే ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట. వాళ్ళు లైక్ రెస్పెక్ట్ లేకుండా కావాలని పరువు తీస్తారు గదా! సో, అలా అయితే మాట్లాడుతూ ఉంటారనమాట. ఇక మనోడికైతే లల్లాయిడ్‌కి లైక్ కొన్ని కొన్ని ర్యాంక్సు అండ్ అలాంటివైతే వస్తూ ఉంటాయనమాట సిస్టమ్ వల్ల. అండ్ సిస్టమ్ అయితే తనకి కొన్ని స్కిల్స్ అయితే ఇస్తుంది. ఆ స్కిల్‌తోని తను డిజైనింగ్ అయితే తను ఈజీగా తన మైండ్‌లోనే చేసేయగలడు. సో, అలాంటి ఒక పర్ఫెక్ట్ స్కిల్ అయితే మనోడికొస్తుంది. ఇక తర్వాత మనోడుండి నే నేనిప్పుడు ఈ కన్‌స్ట్రక్షన్‌కి జేవియర్ ఒక్కడే సరిపోడు. నాకింకా కొంతమంది కావాలే. ఒకవేళ ఇది జేసీబీస్ అలాంటి ఏంటన్నా మిషనరీ ఉంటే బావుంటది. అట్‌లీస్ట్ సమన్ లాంటిది ఏదైనా ఉంటే బాగుంటది అంటే సిస్టమ్ ఉండి సమన్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. నీ నీ దగ్గర గాని నీ నీ స్కిల్స్‌తోని నువ్వొక పార్ట్‌నర్ అయితే సమన్ జేయొచ్చు. ఏంటి స్కిల్లా? ఇంతకీ ఎంత కావాలి దానికి? ఒక సమన్ చేయాలంటే దగ్గర దగ్గర 50 ఆర్‌పీ అయితే కావాల్సి ఉంటుంది. అదేలెండి రిలేషన్‌షిప్ పాయింట్స్. ఇక తర్వాత మనోడేమో నా దగ్గర ఉంటేనేగా అయినా సమనా? ఒకవేళ నాకు గాని డ్రాగన్ లాంటిది సో, అలాంటిది ఏంటన్నా పవర్‌ఫుల్ సమన్ వస్తే ఖచ్చితంగా నాకు ఒక మిషన్ అంతా హెల్ప్ చేస్తది. ఆర్‌పీ నాకిప్పుడు ఆర్‌పీ కావాలి. సో, ఫస్ట్ దాన్ని చేయాలంటే నన్ను కీ క్యారెక్టర్స్ ఇష్టపడాలి. ఇక తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ చూపిస్తారు. వాళ్ళ నాన్నతోని వాళ్ళైతే ఇలా గట్టిగా మాట్లాడుతుంటారనమాట. దాంట్లో ఒకడైతే ఇలా అంటాడు. "నీ దగ్గర డబ్బు లేకుంటే నేనొక నీకు సజెషన్ ఇస్తా. నువ్వు కానీ నీ భార్యని అండ్ అలాగే తన పని వాళ్ళని నువ్వు కానీ వాళ్ళని ఒక మంచి ప్లేస్‌కి అమ్మితే నీకు కొద్దిగా ఎక్కువ డబ్బులొస్తాయి తెలుసా?" అని వాడు అనంగానే ఇక ఎనకాల నుంచి "నువ్వు కేవలం అప్పిచ్చినంత మాత్రాన ఇలా మేనర్స్ లేకుండా మాట్లాడడం కరెక్టేనా?" అని వాడి పైనైతే చెయ్యేస్తాడు. చెయ్యేసి "ఎవరు నువ్వురా" అంటే లాయిడ్. "ఆహా! నువ్వేనా ఇలా పెద్ద కొడుకువి నీకు మేనర్స్ లేవు, ఏం లేవు. నువ్వు ఇలాగేనా ఒకరి డిస్కషన్‌ని ఇంటరప్ట్ చేసేది అంటే నువ్వు కానీ ఇక్కడి నుంచి వెళ్ళకుంటే" అని వాడు సెంటెన్స్ పూర్తి చేసేలోపే మనోడుండి "సరే అయితే ఫస్ట్ నీ వారెంట్ నాకు చూపి." "ఏంటి వారెంటా?" ఆ! అని మనోడైతే ఒక ఆర్టికల్ అయితే చెప్తాడనమాట. ఈ ఆర్టికల్ ప్రకారం ఒక నోబల్ రెసిడెన్స్‌లోకి వారెంట్ లేకుండా వస్తే వాళ్ళని దొంగలుగా పరిగణిస్తారు. ఇది కీ సెక్షన్. "అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నేను అలాంటిది ఎప్పుడు వినలేదంటే" "ఆహా! నీకు తెలియదా? సరే అయితే అందరం వెళ్లి తెలుసుకుందాం పదండి. జేవియర్ ఇట్రా వచ్చిన వీళ్ళ చేతుల్ని నరికెయి" అని చెప్తాడనమాట. "ఏంట్రా ఏం చేస్తున్నావురా? మేము నిన్ను ఖచ్చితంగా చేస్తాం" అంటే, "సరే నేను కూడా ముందే చెప్పాను గదా! ముందెళ్లి తెలుసుకుందాం. జడ్జి ఎవరి సైడ్ తీసుకుంటాడో"
అని వినంగానే జేవియర్ అయితే కత్తి తీస్తుంటే అనాయలయితే భయపడి పారిపోతారనమాట. పారిపోయిన తర్వాత లల్లాడి వాళ్ళ ఫాదర్ ఉండి "నువ్వసలు ఏం చేశావు?" అని అడిగితే, "మన దగ్గర ఎక్కువ డబ్బులు లేవు వాళ్ళకిప్పుడు ఈయనకి మనం ఏం చేస్తాం" అంటే, లాయిడ్ ఉండి తన దగ్గర ఉన్న డబ్బులైతే ఇస్తాడు. "నేను మీకు మొత్తం ఆర్డర్స్ నుంచి డబ్బులొచ్చిన తర్వాత అన్నీ కలెక్ట్ చేసి ఇద్దామనుకున్నా. కానీ ఇప్పటికైతే ఇది హాఫే. ఇది ఖచ్చితంగా ఈ నెల వడ్డీ మొత్తం కట్టడానికి సరిపోతుంది." ఏంటి డబ్బులా? అంటే నువ్వు ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటావా? ఆహ్, మన ప్రజల దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు ఇలా తీసుకోవడం అంటే జేవియర్ ఉండి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు లార్డ్. ఎందుకంటే ఖచ్చితంగా లాయిడ్ మాస్టర్ తన ఆర్డర్స్‌ని మొత్తం కూడా కంప్లీట్ చేసేలా నేను చూస్తాను. అంటే ఇక తిను కూడా అయితే ఒప్పుకుంటాడనమాట. సరే ఇక మేము వెళ్తాం అని వెళ్తూ ఉంటే జేవియర్ ఉండి ఇలా అంటాడు. ఏంటి మీకు అలాంటి ఒక లా తెలుసా? నీకు నేను ఎప్పుడో అనుకున్నా అలాంటివి ఏం పట్టించుకోరు. ఇగ్నోరెంట్ మీకంత సీన్ లేదా అంటే, ఆ! నాకు జస్ట్ అది ఎక్కడో దొరికిందిలే. నీకిప్పుడు సంతోషమేనా? అవును. నాకది నిజంగానే ఎక్కడో దొరికింది. ఎక్కడి నుంచి అంటే నీ నుంచే జేవియర్ బుక్‌లో. ఎందుకంటే బ్యారన్ అండ్ బ్యారనెస్ సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత అప్పిచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళ బాడీస్‌ని అమ్మి డబ్బులు తీసుకుందాం అనుకుంటారు. అప్పుడు జేవియర్ ఇలా చెప్తాడు. ఈ ఆర్టికల్ చెప్పి ఇది వాళ్ళ తలలైతే నరికేస్తాడు. అండ్ ఆ తర్వాత జేవియర్‌ని జడ్జ్ దగ్గర తీసుకుపోయినా తన తప్పేం లేదని నిరూపించబడింది. అయినా ఈ స్టోరీలో ఉండే కంటెంట్ మొత్తం తెలియడం ఖచ్చితంగా మంచి ప్లస్సే. అయినా సరే ఫస్టు నేనిప్పుడు ఖచ్చితంగా నాకు కావాల్సిన ఆర్‌పీ వచ్చే ఉంటది అని అనంగానే వీళ్ళ నాన్న నుంచి ఆర్‌పీ పాయింట్స్ అయితే వస్తాయన్నమాట ఒక 6. దాంతో మనోడికి కావాల్సిన 50 ఆర్‌పీ కావాలంటే మనోడి దగ్గర 60 ఉంటది. ఇక ఇప్పుడు నేను సమన్ చెయ్యొచ్చు అని అనుకుంటాడు. దాంతోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక తర్వాత లాయిడ్ అయితే మేనర్ ఎనకాల ఎవ్వరు లేరు కదా అని ఇక సరే మనం సమ్మన్ చేద్దామని సమ్మనింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. అది చేసినంటే తన ముందు ఒక మ్యాజిక్ సర్కిల్ లాగా ఒకటైతే ఫార్మ్ అయిద్ది. బట్ కాకపోతే అది చాలా చిన్నగా ఉంటది. పైగా దాని నుంచి ఎక్కువ సౌండ్ అయితే వస్తుంది. అప్పుడే ఆ మ్యాజిక్ సర్కిల్ నుంచి ఒక క్యూట్ హామ్స్టర్ అయితే వస్తదనమాట. దాన్ని చూసిన వెంటనే ఛీ! ఇదా? అని అనంగానే పాపం అదేమో ఏడుస్తుందనమాట. అదేమో వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. ఏంటి? నువ్వు నాకు హెల్ప్ చేయగలవా? సరే. ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు? నాకు నీ నుంచి ఏం అవసరం లేదు. సరే. అలాంటప్పుడు నువ్వు ఏం చేయగలవో చూపి. అని అనంగానే అదేమో దాని నోట్లో నుంచి ఒక మాన్యువల్ అయితే ఇమ్మిస్తదనమాట. అదే పొడొంగ్ యూజర్ మాన్యువల్ అనమాట. పొడొంగు ఒక క్యూట్ హామ్స్టర్ పొడొంగ్‌కి ఈ సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇస్తే అది దాని సైజ్‌లో అయితే చేంజ్ అయితే చూపిస్తది. ఈ రెడ్ ఫ్లవర్ సన్ సీడ్స్ ఏమో పుడోంగ్‌ని జైగాంటిక్ సైజ్‌గా అయితే మారుస్తాయి. అదే సైజ్‌లో పెద్దగా అయితే చేస్తాయి. దగ్గర దగ్గర 12 గంటల వరకు. రెడ్ సన్‌ఫ్లవర్ సీడ్ ఇచ్చిన 12 గంటల లోపు ఈ బ్లూ సన్‌ఫ్లవర్ సీడ్ ఇస్తే మళ్ళీ అది నార్మల్ కిందకైతే మారిపోతది. ఈ 2 కలర్‌లో ఒక సెట్టు దగ్గర దగ్గర ఒక ఆర్‌పీ కిందయితే వస్తది. అయినా నువ్విప్పుడు ఎంత సైజ్ పెరుగుతావు దీని ద్వారా? సరే నేనే చూస్తా అని దానికైతే ఒక రెడ్ సీడ్ అయితే ఇస్తాడనమాట. అది వెంటనే చాలా పెద్దగా అయితే అయిపోతుంది. దగ్గర దగ్గర 30 అడుగులుగా అయితుంది. అది అంత పెద్దగా అయ్యి మనోడినైతే చీప్‌గా చూస్తుంది. దెబ్బకి మనోడు "ఓర్ని ఏందిది ఇలా చూస్తుంది." ఇక తర్వాత అదేమో దాని స్కిల్స్ మొత్తం కూడా చూపిస్తుంది. దెబ్బకి ఇక నాకు జాక్‌పాట్ దొరికిందిరా అని మనోడైతే అనుకుంటాడు. అయినా సరే ఇప్పుడు నేను సడెన్‌గా ఇంత పెద్ద దాంతో నన్ను ఎవరైనా చూసారంటే వాళ్ళందరికి గూడా అనుమానం వస్తది. కాబట్టి నేను నా దగ్గర ఒక సమ్మనింగ్ బుక్‌నయితే పెట్టుకుంటా. సడెన్‌గా ఎవరు అందరి ముందర దీన్నే నేను నేను సమన్ చేసినట్టు చూపిస్తా. అప్పుడు అందరూ గూడా నేను సమ్మనింగ్ మాస్టర్‌ని అనుకుంటారు. దెబ్బకి ప్రాబ్లమ్ సాల్వ్. అయినా నమ్మలేకున్నా నేనంత తెలివైనోడిని గాదు. సరే ఇప్పుడు మనం నెక్స్ట్ మనకు కావాల్సిన మనుషుల్ని ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. ఇక తర్వాత మార్నింగొచ్చేసి వీళ్ళ బ్యారన్‌కుండే ఆర్మీ ఉంటది గదా! సోల్జర్సు. ఆర్మీ వాళ్ళనైతే తెచ్చుకొనుంటాడు. దగ్గర దగ్గర 30 మందిని. వాళ్ళందరికీ గూడా చెప్తుంటాడనమాట. మనం ఈ పనులు చేయాలి. మీరంతా గూడా ఇది చేయాలి. హెల్ప్ చేయాలి అని చెప్తుంటాడు. కానీ వాళ్ళంతా గూడా మనోడి వైపు దారుణంగా చూస్తుంటారు. ఇక తర్వాత వెంటనే అక్కడికి ఒక నైటయితే వస్తాడు. ఈ నైటే అందరికంటే పెద్ద నైటనమాట. ఈ ఫ్రంటేరా వాళ్ళ దాంట్లో. ఇతని పేరు న్యూమన్ అనమాట. అతనొచ్చి "నువ్విక్కడ మా మనుషులతోని ఏం జేస్తున్నారు?" "ఆ! నేననుకున్నా తిను ఇలానే జేస్తాడని." ఎందుకంటే ఇక్కడ ముగ్గురు నైట్స్ అయితే ఉంటారు. ఇక్కడున్నది న్యూమన్. ఇతని కింద బేరన్. తన కింద మన మెయిన్ ప్రొటాగనిస్టు జేవేర్ అస్రహాన్. ఫస్ట్ బుక్ స్టార్టింగ్‌లో ఎస్టేట్ మొత్తం గూడా లాస్‌లోకెళ్ళిపోయినప్పుడు జేవియరు, బేరను చివరిదాకా లాయల్‌గానే ఉంటారు. కానీ ఇక్కడున్న మన ఫ్రెండ్ మాత్రం ఫస్టు బేరన్‌ని మోసం చేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఎందుకంటే ఈ న్యూమనే బేరన్ పైనున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గూడా ఆ అప్పులిచ్చే వాళ్ళకైతే అమ్ముతూ ఉంటాడు. దానివల్ల బేరన్‌కి చాలా అంటే చాలా అప్పుంటది.
వీడిని ఇలా కాదు, వీడిని ఎలా ఏదో ఒకటి చేయాలి. సరే నేను నీకేం చేస్తున్నా అని కనపడుతుంది. అంటే నువ్వు సోల్జర్స్‌ని ఇలా మంటిలో పని చేయమంటున్నావు. నేను వాళ్ళ కమాండర్‌గా నేను దీనికి ఒప్పుకోను. ఆ! ఆ! నీకు ఎందుకు సంతోషంగా లేదంటే, ఎందుకంటే నేనిక్కడ డబ్బులు సంపాదిస్తున్నా. దానివల్ల అప్పులు మొత్తం తీర్చేయగలనని. సరే ఇక వాడేమో ఆర్గ్యూ చేస్తూనే ఉంటాడనమాట. ఇక మనోడేమో వాడికి గట్టిగా ఇంగా కోపం తెప్పియాలని, నేను నిన్ను కొట్టి పడేస్తే అప్పుడు నువ్వు మూసుకొని ఉంటావా అని అయితే అంటాడు. దానికి వాడికి ఎక్కడో కాలుద్ది. ఇక తర్వాత వెంటనే వాడిని ఇంగా కోపం తెప్పిద్దామని వాని మొహం పైనయితే మట్టయితే ఇసురుతారనమాట. దెబ్బకి అందరూ కూడా షాక్ అయితారు. ఇక వాడు కూడా నీకెంత ధైర్యం ఉంటే ఒక నైట్ హానర్‌ని ఇలా దెబ్బతీస్తావా? నువ్వు ఎంతటి వాడివిరా? నువ్వు కేవలం ఒక బ్యారన్ పూర్ సన్‌వి. ఇక లాయిడ్ ఉండి, సరే మనం ఇప్పుడు డ్యూల్‌కి దిగుదాం అని చెప్తాడనమాట. వెంటనే న్యూమన్ ఉండి, నేను నీకు బుద్ధొచ్చేలా చేస్తారా అని చెప్తాడనమాట. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 5 స్టార్టింగ్‌లో జేవియర్ అయితే ఇలా అంటాడు. అంటే నువ్వు న్యూమన్‌తోని ఇంకో నెల రోజుల్లో డ్యూయల్ చేయబోతున్నారా అని. మీరు ఖచ్చితంగా గెలవగలరు అనుకున్నారా? అంటే ఏంటి నీకేమన్నా బుర్ర లేదా? ఖచ్చితంగా కాదు. తను లో లెవెల్ స్వాడ్ ఎక్స్‌పర్ట్. తనొక నైట్ పైగా. తన దగ్గర మాన్న హార్ట్ స్కిల్ గూడా ఉంది. నేనొక నోబడీ. అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా? నీకసలు బుర్ర ఉందా లేదా? ఇక జేవియర్ ఏమో నేను వాడి తలకాయ ఇప్పుడే నరికేస్తా అన్నంత కోపం అయితే వస్తది. జేవియర్ ఉండి ఇలా అనుకుంటాడు. ఎందుకు సడెన్‌గా న్యూమన్ పైన మట్టిని విసిరి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఛాలెంజ్ ఎందుకు చేసాడు? తను మళ్ళీ ఇంతకుముందు ఉన్నలాగా మళ్ళీ మారిపోయాడేమో. కానీ ఎందుకో ఇదంతా చూస్తుంటే తను మొత్తం ప్లాన్ చేసినట్టే ఉంది. ఎందుకంటే తను బ్యారన్‌ని అడిగి మమ్మల్ని అంతా కూడా సెపరేట్‌గా ఉండమన్నాడు. ఎందుకంటే ఫైట్ కోసం కావాలని. పైగా దాని తర్వాత బేరన్‌ని పైనుంచి చూసేలాగా ఒక జడ్జిలాగా తను పెట్టాడు. అసలు ఏమనుకుంటున్నాడు? అండ్ దాంతో పాటు మళ్ళేమో ఇప్పుడు డ్యూయల్‌లో తను గెలుస్తాడో లేదో మళ్ళీ కాన్ఫిడెన్స్ లేదంటాడు. ఇక మనోడేమో ముక్కులో ఏలు పెట్టి పక్కయితే తీస్తా ఉంటాడనమాట. ఛీ! ఎంత దరిద్రంగా చేస్తున్నాడు. నేను వాడిని ఇప్పుడే నరికేయాలనుంది అని జేవియర్ అయితే అనుకుంటాడు. ఇక లాయిడ్ ఏమో ఇలా అంటాడు. జేవియర్ ఆహ్, నాకు నీ నుంచి ఒకటి కావాలి. నాకు స్వాడ్‌ని ఎలా యూజ్ చేయాలో చెప్పు. అంటే లేదు నేను నేర్పియను. ఎందుకు? ఎందుకంటే నా జాబ్ కేవలం నిన్ను చూడడం మాత్రమే. అండ్ ఇంకోటి నీలాంటి ఒక దరిద్రుడు సారీ నీలాంటి ఎందుకు పనికిమాలిన వాడు స్వాడ్‌ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రమాదమే. ఇంగా తర్వాత మనోడుండి సరే ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? నీకు ఖచ్చితంగా నాకు నేర్పియాలని లేదు గదా! సరే ఒకవేళ నువ్వు కానీ నాకు స్వాడ్‌తోని ఎలా ఫైట్ చేయాలో నేర్పిస్తే నేను నీకున్న ఇన్సోమియాని క్యూర్ చేస్తా అంటాడు. ఏంటి అసలు వాడికెలా తెలుసు అని జేవియర్ అనుకుంటాడు. ఇక మనోడేమో ఆఫ్‌కోర్స్ ఇదంతా కూడా ఆల్రెడీ బుక్‌లో ఉంది. పైగా నాకు తనకి ఇన్సోమేనియాకి ఏది కారణమో కూడా తెలుసు. ఎందుకంటే ఆ బుక్‌లో నైట్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్‌లో నైట్స్ మొత్తం కూడా 4 ర్యాంక్స్‌తోని డివైడ్ అయితే చేయబడతారు. ఫస్టు లో లెవెల్ ఎక్స్‌పర్ట్ స్వాడ్ అనమాట. అది లో లెవెల్. తర్వాత మిడ్ లెవెల్ స్వాడ్ ఎక్స్‌పర్ట్. దాని తర్వాత హై లెవెల్ స్వాడ్ ఎక్స్‌పర్ట్. దాని తర్వాత స్వాడ్ మాస్టర్. అండ్ ఇప్పుడు జేవియరు తనిప్పుడు ఒక హై లెవెల్ స్వాడ్ ఎక్స్‌పర్ట్ నుంచి స్వాడ్ మాస్టర్‌కి కన్వర్ట్ కావడానికి మధ్యలో అటు ఇటు ఉన్నాడు. ఇప్పుడు తను బార్డర్‌లో ఉన్నాడనమాట. తను అలా మనిషి కాదు. అలా అని తను ఇంకా సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ కూడా లేదు. ఖచ్చితంగా తన సెన్సెస్ అన్నీ కూడా ఇప్పుడు షార్పు. కాబట్టి తను ఖచ్చితంగా నిద్రపోలేడు. వేరే విధంగా చెప్పాలంటే ఇది తను స్వాడ్ మాస్టర్ అయితున్నందుకు తనకొక సైడ్ ఎఫెక్ట్ లాంటిది. ఆఫ్‌కోర్స్ తనకిప్పుడు తెలీదు ఎందుకని ఇదంతా గూడా. కానీ నాకు తెలుసు. సరే ఇప్పుడు మనిద్దరికీ డీలా గదా! నీకు ఇన్సోమేనియా ఉన్నట్టు నీ మొహం పైనే చూపిస్తుంది. సరే మనం ట్రై చేద్దాం. ఇక జేవియర్ ఉండి నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అవుతావని. ఎందుకంటే అసలు నేను ఇన్సోమేనియాని క్యూర్ చేయడానికి ట్రై చేయని రెమెడీ అంటూ లేదు. అసలు ఎన్ని సార్లు థెరపీలు అన్నీ ట్రై చేశా. దాన్ని క్యూర్ చేయడానికి మెడిసినే లేదు అని మనంగానే నెక్స్ట్ సెకండే వానోడైతే నిద్రపోతుంటాడు. నాకు తెలుసు నువ్వు ఇదంతా కూడా చెప్తావని. ఆఫ్‌కోర్స్ నీ ఇన్సోమేనియాని ఎలా క్యూర్ చేయాలో కూడా నాకు తెలుసు. మనోడైతే వాడికి మ్యాజిక్ స్పెల్ అని సివిల్ ఇంజినీరింగ్ ఫార్ములాస్ ఉంటాయన్నమాట ఇంజినీరింగ్‌ది. సో, అవన్నీ కూడా చెప్తుంటాడు అది మ్యాజిక్ స్పెల్ అని. దాంతో ఆఫ్‌కోర్స్ ఈజీగా అయితే నిద్రపోతాడనమాట మ్యాజిక్ స్పెల్ అని చెప్పి. ఇప్పుడు నీ స్వార్డ్‌మెన్‌షిప్ నాది అని లాయిడ్ అయితే అనుకుంటాడు. ఇక తర్వాత ట్రైనింగ్ గ్రౌండ్‌లో వెంటనే జేవియర్ ఉండి 50 రౌండ్లు దాని చుట్టూ కొట్టిరా అని చెప్తాడనమాట. లల్లాయిడ్ ఉండి అసలు ఏం మాట మాట్లాడకుండా అలా చేస్తూనే ఉంటాడనమాట. తను చేస్తూ అలానే ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ జేవియర్‌తోనైతే మాట్లాడుతూ ఉంటాడనమాట. నువ్వేమనుకున్నావు? నువ్వు చెప్పింది నేను చేయననుకున్నావు గదా! ఆఫ్‌కోర్స్ నాకు తెలుసు.
అది ఇది అని మాట్లాడుతూ తనైతే పరిగెడుతూనే ఉంటాడు 50 రౌండ్లు. అండ్ మనోడైతే ఇలా అనుకుంటాడు, ఇది ఖచ్చితంగా చాలా కష్టంగానే ఉంది నిజంగా చెప్పాలంటే. కానీ నేను కొరియాలో ఉన్నప్పుడు కంటే ఇది చాలా అంటే చాలా బెటర్. ఎందుకంటే కొరియాలో నాకంటూ ఫ్యామిలీ లేదు. నేను ప్రతిరోజు ఒక చిన్న రూమ్ ఉన్న బోర్డింగ్ హోమ్‌లో ఉండేవాడిని. నేను నా రోజు మొత్తం పెద్ద బిల్డింగ్ పైకి ఇటుకలు మోస్తూ ఉండేవాడిని. దాని తర్వాత నైట్ మొత్తం డెలివరీ ట్రక్స్ నుంచి లోడింగు, అన్‌లోడింగ్ చేస్తోని. ఎందుకంటే ఇదంతా నేను చావకుండా ఉండడానికి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అన్నీ కూడా మారతాయి. ఇంకా ఇంకొద్ది రోజులు ఖచ్చితంగా రోజులన్నీ మళ్ళీ నాకు అనుకూలంగా కుదురుతాయి. నేను ఇంత కష్టపడుతున్నా, నాకు ఖచ్చితంగా డిజర్వ్. ఇంకొద్ది రోజులు అని అనుకున్నా. కానీ రియలైజ్ అయ్యా, కొద్ది రోజులంటూ ఏం లేదు. నాకంటూ ఒక హోప్ లేదు. ఆ బాధతో పోలిస్తే ఇదంతా కూడా నథింగ్ అని హ్యాపీగా పరిగెడుతుంటాడనమాట. జేవియర్ ఉండి, నీకు ఖచ్చితంగా అంత నేర్చుకోవాలనుకుంటే నేను నీకు ఖచ్చితంగా నేర్పిస్తా నా స్వాడ్ ఫైటింగ్ టెక్నిక్స్ అని చెప్తాడనమాట. దాంతో జేవియర్కున్న ఆర్పీ కూడా ఇంక్రీజ్ అవుద్దనమాట. ఇంకోవైపు మ్యాన్షన్లో బేరన్ అయితే ఆ న్యూమాన్ గారిని పిలిచి, నేను అసలు నమ్మలేకున్నా తనతో ఇలా ప్రవర్తించాడని. తను ఈ మధ్య మారుతున్నాడు అనుకున్నా, కానీ నేనే తప్పుగా ఆలోచిస్తా. నాకు ఈ డ్యూల్ని ఆపడానికి ఏ అధికారం కూడా లేదు. కానీ తను నా వారసుడు ఎంతైనా. సో తనతో మరీ టూ మచ్ హార్ష్గా ఉండకు. జస్ట్ తనని మరీ సీరియస్గా కొట్టొద్దు, కానీ తన సెన్సెస్లోకి మళ్ళీ తిరిగి వచ్చేలాగా చెయ్యి. సరే లార్డ్. ఇక వాడేమో ఇలా అనుకుంటాడు న్యూమన్ గాడు. కానీ డ్యూయల్స్ మీరు అనుకున్నట్టుగా వెళ్ళవు. నేను ఒక్కసారి ఆ లల్లాయిడ్ గాడి తలకే నరికేసి అక్కడే చంపేశానంటే, ఒకవేళ బ్యారన్ కానీ దాన్ని ఇంకా ఎక్కువ మాట్లాడితే, నేను ఆ తర్వాత బ్యారన్ వైఫ్ని చంపేసి అది మొత్తం కూడా ఒక సూసైడ్ కింద అయితే మారుస్తా. అండ్ దాని తర్వాత నేను ప్లాన్ చేసినట్టే ఈ చిన్న విలేజ్ నిడిచిపెట్టి ఇంకా పెద్ద చోటుకి వెళ్ళిపోతా. ఆ తాగుబోతోడి వల్ల ఇప్పుడు నాకు కావాల్సినటువన్నీ ఈ స్పీడ్గా జరుగుతున్నాయి అని వాడు నవ్వుకుంటూ అయితే వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఒక మంత్ అయితే అలా గడిచిపోతుంది. ఇక అందరూ కూడా పోటీకైతే సిద్ధంగా ఉంటారనమాట. ఇక నువ్వు సిద్ధమా అంటే అఫ్కోర్స్ అని లల్లాయిడ్ అయితే తన షవల్ని తీసుకొని అయితే ఉంటాడు. ఇప్పుడు నీకు బల్బులు పగిలిపోతాయిరా అని చెప్తాడనమాట. దాంతో చాప్టర్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ చాప్టర్ కోసం అయితే ఖచ్చితంగా మీరు వెయిట్ చేస్తున్నారో లేదో ఖచ్చితంగా చెప్పండి. సో నేను నెక్స్ట్ ఇంకా దీన్ని కంటిన్యూషన్ చేయాలంటే నాకు అట్లీస్ట్ ఈ వీడియోకి 400 వ్యూస్ అండ్ 20 లైక్స్ అయినా సరే కావాలబ్బా. సో ఎవరైనా సరే చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మీ లైక్ వల్ల నాకు తెలుస్తుంది. సో ఇంతమందికి నచ్చింది, దాంతో నేను ఫర్దర్గా అయితే మూవ్ ఆన్ అవుతా. నెక్స్ట్ చేద్దామా వద్దా అనే దాన్ని బట్టి. సో దట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ సైనింగ్ ఆఫ్ యువర్ తెలుగు నడ్. బాయ్. మీట్ యు నెక్స్ట్ వన్.